1.26 లక్షల ఎస్టీ సోదరులకి, సుమారుగా 66,000 మంది మైనార్టీ సోదరులకి, 8.5 లక్షల ఈబీసీ సోదరులకి తల్లికి వందనం అందిస్తాం జరిగింది. దాదాపు ఇప్పటికీ 18.55 లక్షల తల్లుల అకౌంట్లో వాళ్ళకి ఒకరే పాప బాబు ఒకరే ఉన్నారు కనుక వాళ్ళకి ఏకంగా 13,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. 14.55 లక్షల మంది తల్లుల అకౌంట్లో ఏకంగా వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకి 26,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేసింది. దాంట్లో సుమారుగా 29.10 లక్షల మంది పిల్లలు కవర్ అవుతాం జరిగింది. ఏకంగా 3 పిల్లల కన్నా ఎక్కువ ఉన్న 3 పిల్లలు ఉన్న తల్లులు సుమారుగా 2,10,000 మంది ఉన్నారు. అంటే 6.32 లక్షల మంది పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏకంగా 39,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో వాళ్ళ ఎన్నికలప్పుడు వీడియోలన్నీ కూడా చూసాం. ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు. వాళ్ళు ఇవ్వకుండా ఏకంగా 42 లక్షల మంది పిల్లలకే ఆనాడు వాళ్ళ అమ్మ ఒడి ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇప్పుడు 67,27,000 మంది పిల్లలకి ఈరోజు నిధులు జమ చేస్తాం జరిగింది. గతంలో 5,540 కోట్ల రూపాయలు వాళ్ళ కార్యక్రమానికి ఖర్చు పెడితే సంవత్సరానికి కూటమి ప్రభుత్వం 8,745 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో నిధులు జమ చేస్తాం జరిగింది. అంటే సుమారుగా 3,205 కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. అంటే 5 సంవత్సరాల్లో 16,000 కోట్ల రూపాయలు అదనంగా తల్లుల అకౌంట్లో కూటమి ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది. మళ్ళీ ప్రజలందరూ చెప్పేది ఒకటే, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు మేము ఇస్తాం. అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఇప్పుడే నేను గౌరవ ఫైనాన్స్ మంత్రి గారితో కూడా మీ ఇద్దరం కూర్చుని రివ్యూ చేశాము. ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేస్తాం జరిగింది. కొంతమందికి ఏంటంటే బట్ 2% మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్ లేదు. దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి. ఆ తల్లులందరినీ వాళ్ళ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి SMS కూడా వెళ్తుంది. ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము, మీ అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉందని SMS పంపిస్తున్నాం.